హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ భోంచేశారా? ఒక్కొక్కరు చాలా కష్టపడుతుంటారు, అయినా సక్సెస్ అనేది చెట్టు మీద ఉండే కాయలాగే ఉండిపోతుంటుంది. అయినా ఇంకా నేను అందుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది. యూ క్యాన్ డూ ఇట్. ఖచ్చితంగా మనం ఒకసారి చూసామా, ఏదైనా స్పోర్ట్స్ జరుగుతున్నాయంటే చాలా ఏళ్ళు శ్రమ పడి ప్రాక్టీస్ చేసిన వాళ్ళే ఫస్ట్, సెకండ్, థర్డ్ మెడల్స్ గెలుచుకుంటారు. కొంతమంది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 10th అలా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అయినా ఫస్ట్, సెకండ్, థర్డ్కి కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఎఫర్ట్స్ కొంచెం తగ్గిండొచ్చు. కానీ అది ప్రయత్నిస్తూ ఉంటే ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళు రేపొద్దున ఫోర్త్, ఫిఫ్త్ కూడా రావచ్చు. ఫిఫ్త్, ఫోర్త్ వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ప్లేస్కి రావచ్చు. సో ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా మ్యారథాన్ కానీ లాంగ్ జంప్ కానీ నేను ఒకటే రోజు ప్రాక్టీస్ చేసి జంప్ చేస్తాను అనేది ఎంత మూర్ఖత్వం అవుతుందంటే జీవితంలో కూడా అంతే. నేను ఏదో పని ఈరోజు స్టార్ట్ చేసి నాకు రేపే సక్సెస్ కావాలి అనుకోవడం కూడా అంతే తప్పు అవుతుంది. ఏదైనా పని కానీ ఏ పనిలో సక్సెస్ కానీ స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా చేస్తేనే అవుతుంది. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ అయినా పట్టు వీడని విక్రమార్కుల్లాగా ట్రై చేస్తుంటే ఆ సక్సెస్ మీ చెంతకు ఖచ్చితంగా చేరుతుంది. నేను ఒక్క మెసేజ్ చూశాను, ఏంటంటే సక్సెస్ అనేది ఒకరోజు ఓడి తీసుకునే అదంటూ కాదు, మ్యారథాన్ లాగా కష్టపడుతూనే ఉండాలి. కష్టపడితే దొరకందంటే ఏది ఉండు ఫ్రెండ్స్. యూ క్యాన్ ట్రై ఇట్. ఏదనుకున్నా ఆకాశంలో ఉండే నక్షత్రాన్నైనా టచ్ చేసే కెపాసిటీ నీలో ఉంటుంది. ఎందుకంటే నవ్ డేస్ ఏదైనా అనుకునే వాళ్ళు సాధించగలం. ఏమంటారు? మీకు ఈ మెసేజ్ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం మెసేజెస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ప్లీజ్ నా వీడియోస్ ఖచ్చితంగా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. నేను ఏది అన్వాంటెడ్ థింగ్స్ అంటూ మాట్లాడను. ఇట్స్ రియల్ లైఫ్, రియల్ ఫ్యాక్ట్సే మాట్లాడతాను. ఓకేనా? బాయ్. మరి టేక్ కేర్ ఆల్. గుడ్ నైట్.